Once again, thank you so much, Pawan Kalyan sir, for all the love and trust you have on us. And also all the best to our dear Sri Leela for rocking in this movie. And now, let's give a huge round of applause and welcome the man behind the magic, the captain, Harish Shankar. Presenting you Harish Shankar. I love you too. DSP, she loves you. I love you too. గుడ్ ఈవినింగ్. ఒకసారి మా వాళ్ళకి ఇంకా ఇంకా గట్టిగా లవ్ యూ గైస్, లవ్ యూ సో మచ్. వచ్చిన దగ్గర నుంచి ఆపకుండా లవ్ యూ చెప్తున్నారు, పేరు అరుస్తున్నారు. ఐఎమ్ సో గ్రేట్ఫుల్ టు యూ. లవ్ యూ. ఎస్, నౌ ఓవర్ టు అవర్ కెప్టెన్ హరీష్ గారు. థ్యాంక్ యూ. ఉదయాన్నే లేచి సూర్యుడికి దండం పెట్టి ఒక రోజు ప్రారంభించడం మనందరికీ అనాదిగా వస్తున్న ఆచారం. ఆ సూర్యుడికి, ఆదిత్యుడికి, ఆ భాస్కరుడికి దండం పెట్టి డే మొదలు పెడతాం. ఈ సినిమా ప్రమోషన్స్ అంతే ఎనర్జీతో, అంతే పవిత్రంగా, అంతే ఇష్టంగా ఆదిత్య అంబియన్స్ నుంచి మొదలెట్టడం వెరీ 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 హ్యాపీ. ఆదిత్య వైబ్, ఆదిత్య అంబియన్స్ అదిరిపోయింది. థ్యాంక్ యూ గాయస్. మీ కాలేజ్ అయిపోయిన తర్వాత కాసేపే ఉంటారు అంటే మేము చాలా ఎర్లీగా స్టార్ట్ చేసి వచ్చాం. యాక్చువల్లీ థ్యాంక్ యూ సర్జీ. 6:30కి ముహూర్తం అనుకున్నాం. మా ముహూర్తం పెట్టిన అఖిల్ ఇక్కడే ఉన్నాడు. ముహూర్తం 6:30 కంటే ఆ టైంకి స్టార్ట్ చేసి వచ్చింది. అండ్ యూ మేడ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఆల్రెడీ వచ్చారు, సాంగ్ మధ్యలో డిస్టర్బ్ చేయకూడదని రాలేదు. సాంగ్ చూస్తున్నారు కదా, ఇక్కడ 2 కట్అవుట్లు ఉన్నాయి. ఒకటి పవర్ స్టార్ది, ఒకటి రాక్ స్టార్ది. శ్రేయాస్ మీడియాస్ వాళ్ళు మాకు ఫోన్ చేసి నవీన్ గారి ఫొటోసు, రవి గారి ఫొటోసు, మీ ఫొటోస్ పంపించండి, మీకు కట్అవుట్లు పెడతామన్నారు. అంటే నేను క్లియర్గా చెప్పా, అక్కడ ఓన్లీ పవర్ స్టార్ కట్అవుట్ ఉండాలి, రాక్ స్టార్ కట్అవుట్ ఉండాలి అని చెప్పాను. అంటే దేవిశ్రీ ప్రసాద్ గారికి ఎప్పుడో కానీ దేవిశ్రీ ప్రసాద్ గారికి మా గౌరవం, మా ప్రేమ చూపించుకునే అవకాశం ఎప్పుడో కానీ రాదు. Ma has cataract. Do you know a good clinic? Everyone knows about it. Everyone knows about it. How are the doctors? Best in class. Just like you. Aww. Will they look after me properly? Yes, with love and care. Can they do LASIK surgery? Yes, easily with the best machines. Will surgery take a lot of time? It will be faster than your delivery. Will it fit in my budget? It was within mine, madam. But where is it? In front of the bank. Near our temple. Behind the park. Above our coaching center. Next to the coffee shop. At the next signal. What is the name? Vasan. We are there with expertise and care. Vasan Eye Care. మ్యూజిక్తో ఓవర్ నైట్లో స్టార్ డైరెక్షన్ చేసే సత్తా ఉన్న ఏకైక మ్యూజిక్ డైరెక్టర్ డిఎస్పి. ఈ విషయం ఆయనతో చాలాసార్లు చెప్పితే ఇలా అంటే, సర్జీ నాదేం లేదు, డైరెక్టర్ సిచ్యువేషన్ బట్టే పాట వస్తుంది, డైరెక్టర్ని బట్టే మ్యూజిక్ వస్తుంది అని చెప్పి తన కష్టాన్ని కూడా మా ఖాతాలోకి అవలీలగా వేసేసి అలా నవ్వుతూ వెళ్ళిపోతుంటాడు డిఎస్పి. అందుకే డిఎస్పి అంటే నాకు ఇష్టం, ప్రాణం. లిరిక్స్కి రిథమ్కి, బీట్కి, వాయిస్ అన్నీ క్లియర్గా వినిపించడానికి, ఒక పాట యొక్క సంపూర్ణ తత్వాన్ని మీకు ప్రజెంట్ చేయడంలో అంకిత భావంతో పనిచేసే వన్ అండ్ ఓన్లీ మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ దిస్ జనరేషన్ దేవిశ్రీ ప్రసాద్. సర్జీ పొగటం కాదు సర్జీ, తన గురించి తనకు తెలియదు. ఏదైనా చిన్న ట్యూన్ ఏదైనా యాడ్ చేయాలన్నా, సర్జీ ఇక్కడ ఒక ట్రంపెట్ వేద్దాం అనుకుంటున్నా, ఇక్కడ ఏదైనా తబలా అయినా అని చెప్తే ఫోన్ చేస్తాడు. ఏంటంటే సర్జీ అసలు మీరు పర్మిషన్ అడుగుతారు ఏంటి, మీరు ఎవరు, మీరు ఇండియాస్ నెంబర్ 1 మ్యూజిక్ డైరెక్టర్ పుష్ప 2 తర్వాత 5 బిలియన్ వ్యూస్ 5 బిలియన్ అంటే ఇంప్రెషన్స్ ఉన్న ఆల్బమ్ చేసిన వ్యక్తి ఇక్కడ ఇది యాడ్ చేయొచ్చా, అక్కడ చేయొచ్చా అని చెప్పి మళ్ళీ ఫస్ట్ సినిమాకి పనిచేసినట్టు పనిచేస్తుంటే ఆ వ్యక్తికి సాష్టాంగ నమస్కారం చేయకుండా ఇంకేం చేయగలుగుతాం. సర్జీ ఐ లవ్ యూ సో మచ్. ఇంతకంటే మీ గురించి
నెక్స్ట్ ఇంకా చాలా చెప్పాలని ఉంది. బట్ సర్జీ truly honored to be associated with you for the third time and looking forward for many more times. నెక్స్ట్ ఈ సినిమా ఇందాక మీరు చూసిన సాంగ్ అంత గ్రాండ్గా రావడానికి కానీ నేను అనుకున్న దానికంటే నాకు ఎక్కువ ఇచ్చే నిర్మాతలు మా నవీన్ ఎర్నేని గారు, రవిశంకర్ గారు. నిజంగా చెప్తానండి, వాళ్ళిద్దరు లేకపోతే ఈ సినిమా లేదు, నేను లేను. పాండమిక్లో నేను ఆ టాపిక్ మళ్ళీ వస్తాను. వీళ్ళిద్దరి సపోర్ట్ ఎంతగా ఉంటుందంటే ఏదైనా చేద్దాము అంటే ఎంత అవుద్దండి అని అంటారు తప్ప అంతెందుకు అవుద్దండి అని ఏ రోజు అనలేదు. ఒక ఫ్యామిలీలో అమ్మ గారాబం చేస్తే నాన్న స్ట్రిక్ట్గా ఉంటాడు, నాన్న గారాబం చేస్తే అమ్మ స్ట్రిక్ట్గా ఉంటుంది. అప్పుడే ఆ ఫ్యామిలీ, ఆ కుటుంబం బ్యాలెన్స్గా ఉంటుంది. అలాగా నవీన్ గారు డైరెక్టర్స్ అందరినీ ప్యాంపర్ చేస్తుంటారు. మా రవి గారు ఫాదర్ లాగా చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. బట్ అలాగని చెప్పి ఎవరిని వదలరు, మాతో ట్రావెల్ అవుతుంటారు. ఇవాళ ఈ ప్రోగ్రామ్ మొత్తం బ్యాక్ ఎండ్లో ఉండే అంతా ఆయన అబ్జర్వేషన్లో జరుగుతుంది. రవి గారు ఇక్కడ ఉంటే ఇంకా బాగుండేది. వాళ్ళిద్దరూ అంత బ్యాలెన్స్డ్గా ఉన్నారు కాబట్టే రంగస్థలాలు కొట్టినా, పుష్పాలు కొట్టినా ఏ రోజు ఒక మాట ఎక్కువ మాట్లాడలేదు. అలాగే 1-2 సినిమాలు డిసప్పాయింట్ చేసి ఫ్లాప్లు వచ్చినా ఏ రోజు ధైర్యాన్ని కోల్పోలేదు. అంత ప్రజెన్స్ ఆఫ్ మైండ్, అంత స్థితప్రజ్ఞత ఉంది కాబట్టే మైత్రి సంస్థ ఇవాళ ఇండియాలోనే నెంబర్ 1 ప్రొడక్షన్ హౌస్గా నిలబడింది. సార్ నవీన్ గారు, మీ బ్యానర్లో పనిచేయడం నాకే కాదు ఏ డైరెక్టర్కైనా మైత్రి మూవీస్లో పనిచేయడం అనేది ఒక వరం. ఇలాంటి ప్రొడ్యూసర్లు దొరకడం అనేది నిజంగా అదృష్టం. ఇది మనస్ఫూర్తిగా పూజ సుకృతం అని చెప్తున్నాను. ఇంత సపోర్ట్ చేసే ప్రొడ్యూసర్లను ఎప్పుడు చూడలేదు. ఎందుకు ఇంత చెప్పాల్సి వస్తుందంటే ఒక విషయం చెప్పాలి మీకు. ఇది కన్ఫెషన్ అనుకోండి లేదా క్లారిటీ అనుకోండి. బయట చాలా ఈ సినిమా మీద చాలా రకాల ఆర్టికల్స్, చాలా రకాల వెబ్సైట్ల మీద, చాలా వెబ్సైట్లలో లేదా మీడియాలో, ఎలక్ట్రిక్ ఛానల్ అన్నిట్లలో కొన్ని రూమర్లు అయ్యవచ్చు, కొన్ని వాళ్ళు వాస్తవాలు అనుకుని రాసిండేసి చాలా జరిగింది. అందరు రాసిందంటే సినిమా పవన్ కళ్యాణ్ గారి వల్ల లేట్ అయింది అని చెప్పి చాలామంది రాశారు. ఇవాళ నేను ఇక్కడ ఈ ఆదిత్య కాలేజ్ వేదిక చెప్పగలుగుతున్నానండి. మళ్ళీ ఒకసారి అందరికీ క్లారిఫై చేస్తున్నా, ఈ సినిమా పవన్ కళ్యాణ్ గారి వలన ఏ మాత్రం ఆలస్యం అవ్వలేదు, అస్సలు అవ్వలేదు. ఫస్ట్ ఒక కథ అనుకున్నాం. ఫస్ట్ అంటే సినిమా ప్రమోషన్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు ఉస్తాద్ భగత్ సింగ్ గురించి కంప్లీట్గా మాట్లాడడానికి దొరికిన అవకాశం వేదిక ఇదే కాబట్టి చెప్తున్నాను. వేరే సినిమా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఉస్తాద్ అప్డేట్ అనుస్తారు, అప్పుడు మన సినిమా గురించి చెప్పడం కరెక్ట్ కాదని ఎప్పుడు చెప్పలేదు. ఫస్ట్ ఒక కాలేజ్ బ్యాక్డ్రాప్లో లవ్ స్టోరీ అనుకున్నాను. ఎందుకంటే గబ్బర్ సింగ్లో బాగా మాసిగా చూపించాను, నాకు ఆయన ఒక జల్సా ఖుషీ లాగా చూపించాలని చెప్పి ఒక కాలేజ్ బ్యాక్డ్రాప్ లవ్ స్టోరీ అనుకున్నాం. సినిమా అనౌన్స్ కాడి నుంచి ఎక్కడికి వెళ్ళినా సరే అన్న ఇంకో గబ్బర్ సింగ్ ఎప్పుడు అని చెప్పి సోషల్ మీడియాలో అవ్వచ్చు, బయట అవ్వచ్చు, సినిమా లవర్స్ అవ్వచ్చు, ఫ్యాన్స్ అవ్వచ్చు, అరే వీళ్ళు ఇంకా ఎక్కువ అదే మాస్, అదే ఒక ఫుల్ టు ఎంటర్టైన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎక్కడో మేము అనుకున్న కదా కొంచెం క్లాస్ అవుతుంది అని చెప్పి ఆ తర్వాత ఐడియా డ్రాప్ చేద్దాము, ఇంకో థాట్కి వెళ్దామా అన్న ఒక సందిగ్ధంలో ఉన్నప్పుడు ఆ పాండమిక్లో నేను చాలా మెంటల్ డిప్రెషన్కి వెళ్ళిపోయాను. నా మెంటల్ హెల్త్ కూడా చాలా దెబ్బతిన్నప్పుడు. సో ఈ కట్ చేద్దామా, ఇంకో కట్ చేద్దామా అన్న సందిగ్ధంలో నా వల్ల కొంచెం టైం వేస్ట్ అయింది. ఆ తర్వాత ఒక రీమేక్ అనుకున్నాము, అది పెద్దగా ఎగ్జైట్ అవ్వలేదు ఎవరము. ఆ తర్వాత అది పక్కన పెట్టేశాము. ఎందుకంటే ఆయన లైనప్స్ చూస్తుంటే కొన్ని క్లాస్ సినిమాలు ఉన్నాయి ఆయన చేస్తున్నప్పుడు. అప్పటికి ఆ సినిమాల అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది. సో డెఫినెట్గా ఇలాంటి పాటలు ఉండే సినిమాలు అయితే లైనప్లో నాకు ఎక్కడ కనబడలేదు. సో డెఫినెట్గా మళ్ళీ ఫ్యాన్స్ అందరూ మళ్ళీ చూసే సినిమా చేయాలి, కొంచెం లేట్ అయినా పర్లేదని చెప్పి మళ్ళీ మా టీం అందరం వర్క్ చేసి కళ్యాణ్ గారికి మళ్ళీ అనుకుని చెప్పిన తర్వాత అందరూ ఎగ్జైట్ అయిన కంటెంట్తో షూటింగ్ వెళ్ళేసరికి ప్రకృతి సహకరించి మరి గ్రహాలు తోడునే ఏంటో తెలియదు, ఇట్స్ నేచర్ తీసుకున్న టైం, అది సహజ సిద్ధంగా ఆ ప్రక్రియ ఇలా జరిగిపోయింది. ఇన్ఫ్యాక్ట్ పవన్ కళ్యాణ్ గారి వల్ల షూటింగ్ చాలా ఫాస్ట్గా అయిపోయింది. ఆయన మమ్మల్ని ఊపిరి ఆడనివ్వకుండా షూటింగ్ చేశారు. అందుకే అంత ఫాస్ట్గా షూటింగ్ అయిపోయిందని చెప్పి వీడియో రిలీజ్ చేసాం. అంటే పొద్దున్నే క్యాబినెట్ మీటింగ్కి వెళ్ళేవాళ్ళు, సరే సార్ విజయవాడకి వెళ్ళిపోయారు కదా ఇంకే వాళ్ళ షూటింగ్ ఉండదంటే రేపు వెళ్ళి వేరే ప్లాన్ చేద్దామంటే సడన్గా సార్ బయలుదేరారు, నైట్ షూట్ చేస్తారని చెప్పి సార్ వాళ్ళ టీం ఫోన్ చేసేవాళ్ళు. ఇమ్మీడియట్గా మేము నైట్ షూటింగ్ ప్లాన్ చేసేవాళ్ళం. అంటే పొద్దునంతా క్యాబినెట్ మీటింగ్ అటెండ్ అయ్యి ఆయన నైట్ ఫ్లైట్కి హైదరాబాద్ వచ్చి మళ్ళీ మార్నింగ్ 3-4 వరకు పనిచేసి జస్ట్ ఇంటికి వెళ్ళి షవర్ చేసి మళ్ళీ ఆయన మంగళగిరి వెళ్ళిపోయిన రోజులు ఉన్నాయి. కొన్నిసార్లు 18 గంటలు 20 గంటలు ఆయన పనిచేసిన సందర్భాలు ఉన్నాయి. ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ గారు ప్రాణం పెట్టి పనిచేశారు. మనస్ఫూర్తిగా కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. మరిన్ని విషయాలు డెఫినెట్గా ప్రీలీజ్ ఈవెంట్లో మాట్లాడుకుందాం. అండ్ మా ఫేవరెట్ లిరిసిస్ట్ భాస్కర్ పట్ల అన్నయ్య,
ఇందాక దేవి గారు చెప్పినట్టు భాస్కర్ బల్ల గారితో పనిచేస్తుంటే గాల్లో తేలినట్టు ఉంటుంది, ఫుల్ బాటిల్ ఎత్తి దించకుండా తాగినట్టు ఉంటుంది, దమ్ము లాగినట్టు ఉంటుంది. అన్నయ్య మామూలుగా ఎక్కవలేదు. నేను మొన్న ట్విట్టర్లో ట్విట్టర్లో పెట్టా, ఇందాక ట్విట్టర్లో కూడా పెట్టా. అంటే ఆయన చెప్పినట్టు ఎవరు దిగాలుగా ఉన్నా లేచి గంతులేసి ఒక న్యూ ఫేజ్ ఆఫ్ లైఫ్లోకి ఎంటర్ అయ్యే ఒక మూమెంటం ఇచ్చే సాంగ్ ఇది. కమర్షియల్ సాంగ్ అయినప్పటికీ, డ్యాన్స్ ఉన్నప్పటికీ కళ్యాణ్ గారు ఎప్పుడు ఒకటే చెప్తుంటారు, ప్రయత్నంలో లోపం ఉండకూడదు, ఫలితం మన చేతిలో ఉండదు. ప్రయత్నంలో ఎప్పుడూ లోపం ఉండకూడదు. ప్రయత్నంలో లోపం లేదు కాబట్టే ఆయన ఒకసారి అపజయాన్ని చూసినా సరే ఇవాళ మళ్ళీ డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్నారంటే దట్ ఈస్ నథింగ్ బట్ ప్రయత్నంలో లోపం లేకపోవడమే. అంటే ఇది రాజకీయాలు మాట్లాడే వేదిక కాదు, సందర్భం అంతకన్నా కాదు. కానీ మా హీరో ఒక అకుంఠిత దీక్షతో, ఒక అంకిత భావంతో ఫలితాన్ని ఆశించకుండా పనిచేస్తాడని చెప్పే ఉదాహరణలో భాగంగా ఏం చెప్పాల్సి వచ్చింది. సో దట్ ఈస్, నాకు తెలుసు మీరందరూ ఇక్కడ చాలామంది పిఠాపురం గారి ఎమ్మెల్యే గారి తాలూకా కదా. నేను మాత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి తాలూకా. సో సీ యూ గాయ్స్, సమ్మర్లో కలుద్దాం. డేట్ ఫిక్స్ అవగానే మళ్ళీ చాలా గ్రాండ్గా అనౌన్స్ చేస్తాం. థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఆదిత్యతో ఉస్తాద్ భగత్ సింగ్ ప్రమోషన్ స్టార్ట్ అవుతున్నాయి. ఇక నుంచి అప్డేట్ల వరద చూస్తారు మీరు. థ్యాంక్ యూ ఆల్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ. ఒక ఫోటో ఆప్స్, ఒక ఫోటో ఆప్ మీడియా, ఒక పిక్చర్. ప్రొడ్యూసర్ గారు, మ్యూజిక్ డైరెక్టర్ గారు, లిరిసిస్ట్